విశాఖ జిల్లా పెందుర్తిలో రైల్వే పనుల్లో జరిగిన విద్యుత్ స్తంభం టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది పోల్. ఇద్దరు ఉద్యోగులు సహా ముగ్గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటా నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తోంది. సో ఈ నేపథ్యంలోనే లోకో పైలట్ అయితే అప్రమత్తమయ్యారు. రైలు నిలిపివేశారు. అటు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు సిబ్బంది. కానీ ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెందుర్తిలో రైల్వే పనుల్లో ఒక విద్యుత్ స్తంభం అయితే ఒరిగింది. టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలుకైతే ఒక ప్రమాదం అయితే తప్పింది. సో అదే టైంలో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. టాటా నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తోంది. సో విద్యుత్ స్తంభం ఒరిగిన నేపథ్యంలో టాటా నగర్ ఎక్స్ప్రెస్ త్రుటిలో ప్రమాదం తప్పినట్లు విద్యుత్ వైర్లపై ఒక పోల్ అయితే పక్కకు ఒరిగినట్టుగా మనము స్క్రీన్ పైన చూడొచ్చు. ఇద్దరు ఉద్యోగులు సహా ముగ్గురికైతే గాయాలైనట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటా నగర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తోంది. కానీ లోకో పైలట్ ఈ సంఘటనని వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. రైలు నిలిపివేశారు. లోపల ఉన్న ప్యాసింజర్స్ అంతా కూడా క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. కానీ కొంతమంది అటు ఇద్దరు అదేవిధంగా ముగ్గురు మొత్తంగా ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది అంటూ కూడా న్యూస్ అయితే మనకు వస్తోంది. ఇక పెందుర్తిలో టాటా నగర్ ఎక్స్ప్రెస్ కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక విద్యుత్ పోలు పక్కకు ఒరిగిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పెందుర్తి సమీపంలో టాటా నగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక ప్రమాదం నుంచి తప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పెందుర్తి దగ్గర రైల్వే పనులు అయితే జరుగుతున్నాయి. రైల్వే పనులు చేస్తున్నటువంటి సమయంలో ఒక విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగింది. అదే సమయంలో టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలు వస్తున్నటువంటి నేపథ్యంలో లోకో పైలట్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రైన్ వస్తున్నటువంటి సమయంలోనే రైల్వే OHE విద్యుత్ వైర్ల పోల్ అయితే పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా పోలు పక్కకు ఒరిగి పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద పడిపోయినటువంటి నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులకి కొంచెం గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ముగ్గురికి గాయాలు కావడంతో వాళ్ళనైతే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఒకరి పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతనికి రైల్వే అధికారులు చికిత్స అందిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోకో పైలట్ ట్రైన్ ఈ విద్యుత్ పనులు జరుగుతున్నటువంటి సమయంలో దగ్గరికి వచ్చేసరికి కొంత అప్రమత్తం అయ్యారు. ఈ ట్రాక్ సమీపంలో ఈ వైర్లు అదేవిధంగా స్తంభం పక్కకు ఒరుగుండడాన్ని గమనించినటువంటి లోకో పైలట్ ట్రైన్ ని నిలుపుదల చేసి కొంచెం స్లోగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అది గనక గమనించకుండా ముందు గనక వెళ్ళడం అయితే ఖచ్చితంగా మొత్తం ఈ పక్కకు ఒరిగినటువంటి స్తంభం మిగిలి ఉన్నటువంటి కరెంట్ లైన్స్ అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళడం, ఖచ్చితంగా వైర్లన్నీ తెగిపోవడం వల్ల ఒక ప్రమాదం అయితే ఏర్పడే అవకాశం ఉండదు. కాకపోతే లోకో పైలట్ అప్రమత్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పెను ప్రమాదం జరగలేదు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్లోగా ట్రైన్ ని ముందుకు మూవ్ చేస్తూ లోకో పైలట్ ఆ ట్రైన్ ముందుకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉద్యోగులు అదేవిధంగా కొంతమంది రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు అయితే వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ కి ముగ్గురికి గాయాలైనాయి. వాళ్ళనైతే ప్రస్తుతం రైల్వేకి సంబంధించినటువంటి హాస్పిటల్లో వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక పెందుర్తిలో ఒక విద్యుత్ స్తంభం అయితే ఒరిగిపోయిన సందర్భం ఉంది. అటు టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైలుకైతే ప్రమాదం తప్పింది. అటు పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై ఒక పోల్ అయితే పడిపోయింది. దీంతో ఇద్దరు ఉద్యోగులు సహా ముగ్గురికైతే గాయాలయ్యాయి. ఇక అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటా నగర్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలు నిలిపివేశారు. అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్కి అయితే తరలించారు. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది.